బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కౌన్సిలర్లు. ఈ అవిశ్వాస తీర్మానాన్ని అంతా సిద్ధమైంది. కాసేపట్లో తన బలాన్ని నిరూపించుకోనుంది. అయితే బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్ల నిర్ణయం మీదే చైర్పర్సన్ జాహ్నవి భవితవ్యం ఆధారపడి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కౌన్సిలర్లు. ఈ అవిశ్వాస తీర్మానాన్ని అంతా సిద్ధమైంది. అయితే కాసేపట్లో తన బలాన్ని నిరూపించుకోనుంది. అయితే బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్ల నిర్ణయం మీదే చైర్పర్సన్ జాహ్నవి భవితవ్యం ఆధారపడి ఉంది. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కౌన్సిలర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంగిరేకులు సాయిలు మరింత సమాచారాన్ని అందిస్తారు. సాయిలు, చెప్పండి. గుడ్ మార్నింగ్ భారతి. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాస తీర్మానాన్ని మరికొద్ది సేపట్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు అయితే మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ జితేష్ పాటల ఆధ్వర్యంలో ఈ బలపరీక్ష జరగనుంది. అయితే ప్రధానంగా చైర్పర్సన్ రేసులో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య గడ్డం ఇందుప్రియ, అదేవిధంగా ఉరుదొండ వనితలు ఇద్దరు పోటీ పడుతున్నారు. అయితే నిన్నటి వరకు గోవా క్యాంప్ లో ఉన్న వారంతా నిన్న సాయంత్రం 4 గంటలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మంత్రి అయిన షబ్బీర్ అలీ నివాసంలో వాళ్ళు ఇప్పుడు బస చేశారు. వాళ్ళు నేరుగా ఈ మరికొన్ని క్షణాల్లో వారు ఇప్పుడు మున్సిపల్ కార్యాలయానికి ఒక ప్రత్యేక బస్సులో చేరుకోనున్నారు. అయితే దీనికి సంబంధించి బలపరీక్షకు సంబంధించి మొత్తం ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ పాటల ఆధ్వర్యంలో ఇవన్నీ ఏర్పాట్లు జరిగినాయి. ప్రధానంగా ఈ బల పరీక్ష కోసం ఏదైతే మొత్తం మున్సిపాలిటీలో 49 మంది కౌన్సిలర్లు ఉండగా ఈ బల పరీక్షకు కావాల్సింది మాత్రం 34 మంది అని చెప్పేసి నిన్ననే జితేష్ పాటిల్ కలెక్టర్ గారు ప్రకటించారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో దాదాపు 27 మంది వారికి ఇప్పటికే సమకూరారు. అయితే కౌన్సిలర్లు చాలా మంది చేరికతోటి వాళ్ళు 27 మందికి సంఖ్యకున్నారు. అయితే మరో 9 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా రెబల్స్, ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ రెబల్స్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వాళ్ళంతా గోవా క్యాంప్ కూడా వెళ్ళినట్లుగా సమాచారం ఉంది. అయితే మొత్తానికి దాదాపు ఈ 27 + 9 కలుపుకొని 36 మంది పూర్తి మెజార్టీ అనేది మనకు కనిపిస్తుంది. వీరంతా కలిసి ఇప్పుడు బలపరీక్షలో పాల్గొని ఈ నిట్టు జాహ్నవిని అవిశ్వాసం వాళ్ళు పెట్టి నెగ్గే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ కౌన్సిలర్లను ఏదైతే అందులో పోవద్దు, మీరంతా మీకు న్యాయం చేస్తామని కేటీఆర్ ఏదైతే మాజీ ఏదైతే మంత్రి పురపాలక సంఘాల మంత్రి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గత కొన్ని రోజులుగా ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన బుజ్జగించే యత్నాల్లో భాగంగా ఈ కౌన్సిలర్లందరూ దాదాపు 9 మంది కౌన్సిలర్లను ఆయన నేరుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా వారంతా ససేమిరా అంటున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పవర్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉండడము, తర్వాత ఈ చాలా ఇప్పటి వరకు జరిగిన అనేక బల పరీక్షల్లో అటు సొసైటీలో కానీ, కార్పొరేషన్ లో కానీ, మున్సిపాలిటీలో కానీ, తర్వాత డిసిసిబిలో కానీ ఇప్పటి వరకు అన్ని కాంగ్రెస్ స్వీప్ గా వాళ్ళని అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి బల పరీక్షలో నెగ్గి వాళ్ళ చైర్మన్లే అయినట్టుగా మనకు దాఖలాలు ఉండడంతో ఇప్పుడు కూడా ఇది లాంఛనంగా ప్రాయంగానే మనకు ఈ బల పరీక్ష అనేది జరగబోతుంది. కాంగ్రెసే కైవసం చేసుకుంటుందనే విశ్వాసాన్ని పూర్తిగా వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది భారతి.
రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాయిలు. ఇక కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కౌన్సిలర్. ఇక ఈ అవిశ్వాస తీర్మానాన్ని అంతా సిద్ధమైంది. ఇక కాసేపట్లో తన బలాన్ని నిరూపించుకోనుంది. అయితే బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్ల నిర్ణయం మీదే చైర్పర్సన్ జాహ్నవి భవితవ్యం ఆధారపడి ఉంది. కాంగ్రెస్ పార్టీకి 27 మంది కౌన్సిలర్ల బలం ఉంది. అయితే అవిశ్వాసం మీద ఓటింగ్ కోసం మీటింగ్ నిర్వహించాలంటే 34 మంది కౌన్సిలర్లు హాజరు కావాల్సి ఉంటుంది. కోరం పూర్తి కావాలంటే మరో 7 హాజరు కావాలి. దీంతో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కౌన్సిలర్లను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. Jahnavi, having become of the chairperson, Municipal Council Kamareddy, swear in the name of God that I will bear truth and allegiance to the Constitution of India as by the law established, and that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. I, Nittu Jahnavi, having become of the chairperson, Municipal Council Kamareddy, swear in the name of God that I will bear truth and allegiance to the Constitution of India as by the law established, and that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. I, Nittu Jahnavi. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.